దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. శ్లోకం దాంట్లో రండి. సోహం భావేన పూజయేత్. భగవదారాధన అనేది చేయాలంటే సోహం భావేన పూజయేత్ అనేది ప్రధానంగా చెప్పేటువంటి మాట. భగవదారాధన అని చెప్పనంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవత ఆరాధన ఉంటుంది. వారి వారి ఇష్ట దైవాలని ఆరాధించుకోవటం లాంటిది మన హైందవ సంస్కృతిలో ఉన్నది. రాముడంటే కొంతమందికి ప్రీతి ఉంటుంది, శివుడంటే ప్రీతి ఉంటుంది, విష్ణువు అంటే భక్తి ఉంటుంది, అమ్మవారంటే భక్తి ఉంటుంది, అయ్యప్ప స్వామి అంటే కొంతమంది భక్తి ఉంటుంది. ఎవరెవరి యొక్క భక్తిని అనుసరించి వాళ్ళు ఆయా దేవతామూర్తుల్ని ఆరాధించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి ఉపనిషత్తుల్లో వాటిలో చెప్పేది దేవతారాధన అని ఉత్తర గీతలో వాటిలో శ్లోకంలో చెప్పింది బ్రహ్మము యొక్క ఆరాధన సోహం భావేన పూజయేత్ అనగా భగవంతుని సోహం భావం చేత పూజ చేయాలని చెప్పని అంటారు. సోహం అని చెప్పనంటే సహా ప్లస్ అహం. సహా అంటే అది అనగా ఈ సమస్త విశ్వమంతా వ్యాపకమై ఉన్నటువంటి ఒక పదార్థం బ్రహ్మం. ఆ బ్రహ్మము మన శరీరంలో ప్రత్యేగాత్మగా ఉన్నది అని చెప్పి సోహం అనేటువంటిది అయం ఆత్మ బ్రహ్మ మాండుక్యంలో వచ్చేటువంటి విషయం. అయం ఈ ఆత్మ బ్రహ్మం అని చెప్పి మాండుక్యం 2వ మంత్రంలో వస్తుంది. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. అయం ఆత్మ బ్రహ్మ అనగా విశ్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే అయం ఈ దేహంలో ఆత్మ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. ఆ భావాన్ని తెలియజేస్తూనే సోహం అనేది కూడా సహా అంటే ఆ బ్రహ్మము, అహం అంటే నేను. నిరంతరంగా మనలో ఉన్నటువంటి యొక్క హంస సోహం 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 అని చెప్పి ఆ బ్రహ్మమే నేనే ఉన్నాను, ఆ బ్రహ్మమే నేనే ఉన్నాను అనే భావనగా తెలియజేస్తూ ఉన్నది అని చెప్పి. అందుచేత ఆ హంసతో మనస్సును పెట్టి ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు పరమాత్మ ప్రాప్తిని పొందటం జరుగుతుంది అనేదిగా చెప్పే మాట సోహం భావేన పూజయేత్. సోహం భావంతో భగవంతుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ భగవంతుడు అని చెప్పి అన్నప్పుడు మనం ఆరాధించేటువంటి యొక్క మూర్తులు కావు. మనం ఆరాధించేటువంటి యొక్క మూర్తులు ఆరాధిస్తే ఉపాసన అంటారు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవంతుణ్ణి మనలో ప్రత్యేగాత్మరూపముగా ఆరాధిస్తే అది భగవదారాధన అని చెప్పని అంటారు. కాబట్టి మూర్తి రూపకంగా ఆరాధించేటువంటి దానిని ఉపాసనా మార్గం అంటారు. మూర్తి రహితమై ఆకారరహితమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మం అనేది ప్రధానంగా భగవద్గీతలో చెప్పేటువంటి యొక్క మాట. అందుచేత అట్టి ఆ బ్రహ్మమును ఆరాధించేటువంటి సోహం భావేన పూజయేత్ అది హంస అనుష్ఠానం అంటారు. అనగా ఒక మాటలో చెప్పాల్సి వస్తే మనస్సుని హంస వెంబటే శ్వాస వెంబటే ఉంచటాన్ని సోహం భావ పూజ, సోహారాధన, ఆత్మపూజ అని చెప్పని అంటారు. దాన్ని ఆత్మపూజ. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని చాత్మని సంపశ్యన్ ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి అని చెప్పి మనకి ఈ శ్లోకం వ్యాసాసనం వాళ్ళు ప్రింట్ చేసిన స్తోత్రమంజరి అనే పుస్తకంలో ఉంటుంది. ఎక్కడో ఏదో గ్రంథంలో ఉన్నటువంటి శ్లోకాన్ని వాళ్ళు దాంట్లో ప్రింట్ చేశారు. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. సర్వభూతస్థం అంతటా వ్యాపకమై ఉన్నటువంటి, సర్వభూతస్థం అంటే సమస్త భూతముల యందు ఉన్నటువంటి, సర్వభూతస్థం సమస్త ప్రాణుల యందు ఉన్నటువంటి,
సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. సర్వభూతాని సమస్త జీవులు ఆత్మని పరమాత్మ యొక్క ఆధారంతో ఉన్నాయి. సర్వభూతస్థమాత్మానం అంటే సమస్త ప్రాణుల యందు ఉన్నటువంటిది బ్రహ్మము. సమస్త ప్రాణుల యందు ఆ బ్రహ్మం ఉన్నది. సమస్త ప్రాణుల యొక్క సమస్త ప్రాణులు బ్రహ్మము యొక్క ఆధారముతో జీవిస్తూ ఉన్నాయి. అది దాంట్లో చెప్పేది. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ ఆత్మయాజీ. సంపశ్యన్ అట్టి ఆ బ్రహ్మమును బాగుగా పశ్యన్ దర్శిస్తూ ఉన్నాడు. బాగుగా దర్శిస్తూ ఉన్నాడు. ఆత్మయాజీ అనగా ఆత్మపూజ చేసేటువంటి వారు అట్టి బ్రహ్మమునే దర్శిస్తారు. ఆత్మపూజ ఆత్మయాజీ అన్నాడు. ఆత్మయాజీ అంటే ఆత్మను పూజించుట. యాజీ అంటే యజదేవ పూజాయ. ఆత్మను పూజించేటువంటి వారు మాత్రమే సంపశ్యన్ బాగుగా అట్టి ఆత్మ యొక్క తత్వాన్నే అవలోకన చేస్తూ ఉన్నారు. ఆత్మ యొక్క తత్వాన్నే దర్శిస్తూ ఉన్నారని చెప్పని చెప్పుకొస్తారు. దాన్ని ఆత్మపూజ అని చెప్పని అంటారు. అట్టి ఆత్మపూజ అనేది చేయాలంటే దానికి సోహం భావేన పూజయేత్. ఆత్మపూజ ఎట్లా చేస్తారో చెప్పండి. ఇప్పుడు వినాయక స్వామి పూజ అంటే వినాయక స్వామి గ్రహం పెట్టుకుని చేసుకోవచ్చు. అయ్యప్ప స్వామి పూజ అంటే అయ్యప్ప స్వామిని పెట్టుకుని దాని విధానంగా చేసుకోవచ్చు. శ్రీమన్నారాయణ పూజ అంటే దాన్ని ఆ స్వామివారిని గ్రహంగా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఒక ఆకారం ఉంది కాబట్టి. మరి ఆకారరహితమై ఇంద్రియ అగోచరమై యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా మనస్సుకి వాక్కుకి అందకుండగా ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మం అంటుంది తైత్రీయోపనిషత్తు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు కానీ వాక్కులు కానీ దాన్ని అందుకోలేవు అని చెప్పని అంటాడు. మరి అతీతముగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పూజ చేయాలని చెప్పనంటే ఎట్లా చేస్తావు దానికని చెప్పని సోహం భావేన పూజయేత్ అనగా హంసతో ఉండటమే దాని ఆత్మపూజ అని చెప్పని అన్నారు. ఎందుకు ఆ మాటలు మనకు రావటం కారణం అంటే ఈ హంస అనబడేటువంటిది ఆత్మతో సంబంధం పడి ఉన్నది అని చెప్పని అంటారు. ఈ హంస లేక ప్రాణం, ఆ ప్రాణం ఆ శ్వాస అనేది ఎక్కడి నుంచి పుట్టి వస్తూ ఉన్నది అనేటువంటి ఒక ప్రశ్నోపనిషత్తులో 2వ ప్రశ్నలో ఆ మహర్షి పిపలాదుని ప్రశ్న వేస్తారు. అయ్యా, ఈ శ్వాస అనేది ఎక్కడి నుంచి పుట్టి బయటకు వస్తూ ఉన్నది అని ప్రశ్న వేస్తాడు. చూడు దగ్గర ఉంది ప్రశ్నోపనిషత్తు. ఈ శ్వాస అనేది ఎక్కడి నుంచి పుట్టి బయటికి వస్తూ ఉన్నది అని ప్రశ్న వేస్తే ముందెత్తులో మహర్షి నువ్వు అతి ప్రశ్న వేస్తున్నావురా అంటాడు. అని మళ్ళీ ఏమంటా అంటే ఈ శ్వాస అనేది ఆత్మ నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నది అంటాడు 2వ ప్రశ్నలో. కాబట్టి ఆత్మతో సాక్షాత్తు అనుసంధానం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు ఈ శ్వాస అని చెప్పని. ఆత్మతో సాక్షాత్తు అనుసంధానం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు శ్వాస. అందువల్ల మహాత్ములైనటువంటి వారు పరమాత్మని ఆత్మతత్వ అవలోకన చేసేటువంటి యొక్క భావన ఉన్నటువంటి వారు శ్వాసను ఆశ్రయిస్తారు. ఎందుకంటే దాంతో సంబంధం పడి ఉన్నది కాబట్టి. ఈ ఇంద్రియాలకు వస్తే ఇంద్రియాలు అనబడేటువంటివి ప్రాపంచిక పంచభూతాల యొక్క విషయాలతో సంబంధం పడి ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5 విషయాలు. ఈ 5 విషయాలతో ఇంద్రియాలు సంబంధం పడి ఉన్నాయి. అనగా వ్యావహారిక వస్తువులతో ఇంద్రియాలు సంబంధం పడి ఉన్నాయి. పారమార్థిక వస్తువుతో హంస సంబంధం పడి ఉన్నది. శ్వాస హంస అంటారు దాన్ని. ఇప్పుడు మనకేంటంటే మన భాషలో మన వ్యవహార పదాలుగా వాడతాము. శ్వాస, బ్రీతింగు, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు, ప్రాణశక్తి, ఇది మనం వాడే పదాలు. దానికి వాళ్ళు తత్వవేత్తలు సోహం, హంస,
అజపానామ గాయత్రి, శవల బ్రహ్మ అన్న పదాలు వాళ్ళు వాడారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి యొక్క జ్ఞానం వాళ్ళకు ఉంది కాబట్టి వారి యొక్క భావాన్ని బట్టి దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని బట్టి వాళ్ళు హంస అని, సోహమని, అజపానామ గాయత్రి అని చెప్పి నా పదాలు వాళ్ళు వాడుతూ ఉన్నారు. అందుచేత మరి ఇక్కడ రెండే ఉన్నాయి పదార్థాలని చెప్పి శాస్త్రంలో, సాకారంచ నిరాకారం, సగుణంచ నిర్గుణం. సాకారము, నిరాకారము, సగుణము, నిర్గుణము, ఇంద్రియ గోచరం, ఇంద్రియ అగోచరం, ఏమి జడ పదార్థం, చైతన్య వస్తువు, అప్రకాశకము, సప్రకాశకము, దుఃఖ స్వరూపము, ఆనంద స్వరూపము, పరిచ్ఛిన్నము, పరిచ్ఛిన్న రహితము, ఇట్లా రెండే ఉన్నాయి పదార్థాలని. ఇంద్రియ గోచరం, ఇంద్రియ అగోచరం. దీన్ని ప్రపంచం అన్న దాని పరమాత్మని పేరు పెట్టాం. అందుచేత ప్రపంచంతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువు ఇంద్రియాలు, పరమాత్మతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువు హంస. హంస యొక్క మార్గంలో పయనించినట్లయితే నివృత్తి మార్గంలో పోతావు అని, ఇంద్రియాలతో సంబంధం పడ్డట్లయితే ప్రవృత్తి మార్గంలో పోతావు. సాధారణంగా లోకంలో ఉన్నటువంటి యొక్క మానవ సముదాయం ఎక్కువ సమయం ఇంద్రియాలతోనే మనం సంబంధం పడి ఉంటాం. ఏమి ఇప్పుడు హంస అనే పదాలు వాళ్ళు వాడుతున్న పదం, ఈ ప్రాణం అనే దాంతో, హంస అనేటువంటి దాంతో సంబంధం పడటము అనేటువంటిది మనం ఎప్పుడు చేసుకోవాలి. మనకు అవసరం పడలా. ఏదో ప్రాణం ఉన్నది, బతికున్నాం, అది కాస్త పోతే చచ్చిపోయి ఉంటాం అన్న భావాలు మనకు ఉన్నటువంటి జ్ఞానం. అయితే హంస అనేటువంటి యొక్క వస్తువు మీద వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ యొక్క దాని సంబంధ జ్ఞానం, అది వాళ్ళకుండి ఆ పదాలు వాళ్ళు వాడారు. అయ్యా నివృత్తి మార్గంలో పోవాలంటే రెండున్నాయి మార్గాలు అని చెప్పి గీత చెబుతూ ఉన్నది. ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం. ప్రవృత్తి మార్గం బంధం అన్నారు, నివృత్తి మార్గం మోక్షం అన్నాడు 18వ అధ్యాయం భగవద్గీతలో. కాబట్టి ప్రవృత్తి మార్గం ఒకటి, నివృత్తి మార్గం ఒకటి. ప్రవృత్తి అంటే విషయాల వైపుకు పోయేటువంటి యొక్క మార్గం ప్రవృత్తి మార్గం, పరమాత్మ వైపుకు పోయేటువంటి యొక్క మార్గం నివృత్తి మార్గం. అందుచేత ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువుని ప్రవృత్తి మార్గంలో తీసుకుపోయేయిగా ఇంద్రియాలు ఉన్నాయి, నివృత్తి మార్గంగా తీసుకుపోయేయిగా హంస ఉన్నది. ఆ హంస వెంబటే పోవటాన్నే దాని సోహం భావేన పూజయెత్తుగా లోన ఉన్న ఆత్మస్వరూపాన్ని వాళ్ళు హంస అనేటువంటి దాంతో అనుసంధానం కలిగి ఆత్మను ఆరాధించి ఆత్మలో లీనమవుతున్నారు అనేది వాళ్ళ యొక్క భావన. ప్రధానంగా మనకేంటంటే భగవద్గీతలో కూడా 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో లాస్ట్లో మీకు సాధన సంబంధ అంశాన్ని 2 శ్లోకాల్లో బోధిస్తాడు పరమాత్మ. ఆ 2 శ్లోకాల ఎలాబరేట్ వివరంగా వచ్చేటువంటిది 6వ అధ్యాయం. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమో కృత్వ నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణః విగతేక్ష భయక్రోధః యః సదా ముక్తః ఏవ సః. ముని మోక్షపరాయణః, ముని మోక్షపరాయణః, మోక్షమునందు అపేక్ష కలిగి ఉన్నటువంటి యొక్క మునులు అన్నారు. మునులు అంటే మనం కాదులేండి, ముళ్ళు అని చెప్పి అన్నారు కాబట్టి అరణ్యాల్లో ఉండేవాళ్ళేమో మన ఆడగెళ్ళిపోదు. మునులు అంటే వాచం యమః ముని, వాక్కుని నియంత్రణ చేసి పరిమితంగా మాట్లాడేటువంటి వాళ్ళను మునులు అని చెప్పని అంటారు. ముని మననాథ త్రాయితే అయితే ముని, మననం చేసి నిరంతరంగా శ్రవణం చేయటం కానీ, గ్రంథ పఠనం కానీ, గురువుల యొక్క వాక్యాలు వినటం కానీ, ఇట్లా తాత్విక పరంగా పోయేటువంటి భావం కలిగి ఉన్నటువంటి వాళ్ళను మునులు అని చెప్పని అంటారు. ఇది అరణ్యాలకు పోవద్దు, ఇక్కడ వాళ్ళం మనందరం కూడా. కాబట్టి ముని మోక్షపరాయణః, ముని మోక్షపరాయణః, మోక్షమునందు అపేక్ష నీకు ఒకవేళ ఉండి ఉన్నట్లయితే అని అర్థం. ఎవరికైనా కావచ్చు, ఎవరికైనా కానీ మోక్షం పట్ల అపేక్ష ఉండి ఉన్నట్లయితే ఈ విధంగా చేయాలి అని చెప్పనే మాట. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బహిః బయట ఉన్నటువంటి యొక్క విషయాలని బయటే ఉంచి, చక్షుశ్చైవాంతరే భ్రువోః నీ దృష్టిని అంతర్ముఖం చేసి,
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ. నాస అనగా ముక్కు, అభ్యంతర అంటే లోపల, చారిణౌ చరించేటువంటి ప్రాణాపాన వాయువుల్ని నువ్వు గమనిస్తూ ఉన్నట్లయితే ఏవి యతేంద్రియ మనోబుద్ధి, యత ఇంద్రియ మనోబుద్ధి, మనస్సుని ఇంద్రియాలను నియమించి ఆ శ్వాస వెంబటే గమన రూపకంగా ఉన్నట్లయితే యహా ఎవడో సహా అతడు ముక్త ఏవో మోక్షాన్ని పొందే అవకాశం ఉన్నది. ఇది ఆయన మాటలు, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఈ శ్వాస లోని నుంచి బయటకు వస్తూ ఉంటే అది సో అవుతుంది, లోనికి పోతే హమ్ అవుతుంది. సోహం, మామూలుగా చెప్పాల్సి వస్తే సోహం సహా అహం. సహా అంటే ఆ బ్రహ్మము, అహం అనగా నేను. అహం అంటే అహంకారంలోకి పోమాకండి. మళ్ళీ అహం అంటే ప్రత్యేగాత్మ వస్తువు అన్నమాట. కాబట్టి సోహం 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 అని చెప్పి ఈ అంశ నిరంతరంగా దాంట్లో ఒక అర్థాన్ని వాళ్ళు కల్పన చేశారు, ఆ అర్థరూపకంగా దాన్ని భావించారు. మామూలుగా చెప్పేది ఏంటంటే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి, ఇంకేం అవసరం లేదు మీకు అని చెప్పాను. ధ్యాన ప్రక్రియ విధానంలో మనస్సు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో అనుసంధానం పొందింప చేయటము అని. ఎందువల్ల అంటే మనస్సు అనేటువంటి వస్తువు ఎప్పుడూ కూడా వృత్తులు కలిగి ఉంటుంది. మనస్సు అనేది వృత్తి కలిగి ఉంటుంది. వృత్తులు బహిర్ముఖ వృత్తులు అని చెప్పని అంటారు. దానికి వృత్తి అనేటువంటి విషయంగా చెప్పినప్పుడు పతంజలి మహర్షి ఈ మనస్సు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి యొక్క వృత్తులు మొత్తం 5 రకాలుగా చెప్పుకొచ్చాడు. వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టా. మనస్సులో ఉన్నటువంటి యొక్క వృత్తులు 5 రకాలు: ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ. ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి, పంచవృత్తయ అన్నాడు. అది ఒక విచారణాత్మకంగా పోయే సబ్జెక్ట్ అంతా దాంట్లో మనకి పతంజలి శాస్త్రంలో వస్తుంది. ప్రధానంగా ఏంటంటే మన మనసు అనేది ఎక్కువగా మరి చెప్పుకోవాల్సి వస్తే ఇంద్రియాలతో సంబంధం పడటం ఒకటి. శ్రోత్రంతో, నేత్రంతో, జిహ్వతో సంబంధం పడి ఈ బయట ఉన్నటువంటి విషయ సముదాయాన్ని ఆస్వాదించుకుంటూ ఉంటుంది. శబ్ద స్పర్శాది విషయాలని ఆస్వాదించుకోవటం అనే వృత్తిలో ఉంటుంది. రెండవది ఏంటంటే ఇంద్రియాలతో సంబంధం కనుక లేకపోయిందా అంటే వాసనలతో సంబంధం పడుతుంది. వాసనలు అంటే అనుభూతార్థ స్మృతులు, అవి సంకల్పాలుగా చేసుకోవటం. మనం ఇంద్రియ వ్యాపారం కలిగి ఉన్నా కూడా లోన్ అంతర్గతంగా ఆలోచన ప్రవృత్తి జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ మీరు ఇంట్లో వంట చేస్తూ ఉన్నా, చిమ్ముతూ ఉన్నా, వ్యవహారం చేస్తూ ఉన్నా మనసులో ఒక పక్క మరొక పక్క ఆలోచన ప్రవాహం మీకు జరుగుతూనే ఉంటుంది. అది తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. అలవాటు అయిపోయింది అట్లా. వ్యవహారం వ్యవహారమే, ఆలోచనలు ఆలోచనలే. కాబట్టి ఇక్కడ మనసు అనేది ఏం చేస్తుందంటే నిరంతరంగా ఇంద్రియాలతో సంబంధం పడి ఉంటుంది, ఆలోచనలతో సంబంధం పడి ఉంటుంది, తర్వాత గుణాలతో సంబంధం పడి ఉంటుంది. గుణాలు అని చెప్పనంటే ఒకసారి కామావేశం, క్రోధావేశం, మోహావేశం, ద్వేష ఇవన్నీ ఏర్పడ్డప్పుడు వాటి యొక్క ప్రకోపాలకు లోనై ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాంటి తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి గుణాలతో సంబంధం పడ్డప్పుడు క్రియలు కూడా ఉధృతంగా ఉంటాయి. క్రియలు కూడా క్రోధావేశం అని చెప్పిన అన్నాము అంటే అప్పుడుండేటువంటి క్రియలు కొంచెం ఉధృత స్థాయిలో ఉంటాయి. కాబట్టి మనసు అనేటువంటి యొక్క వస్తువులు ఎప్పుడూ కూడా ఇవన్నీ కూడా తారట్లాడుతూ ఉంటాయి. ఆలోచన ప్రవాహం ఒక పక్క ఉంటుంది, ఇంద్రియాలతో సంబంధం పడిపోవటం మరొక ప్రక్క ఉంటుంది, మధ్య మధ్యలో ఈ గుణాల యొక్క ఆవేశాలతో ప్రవర్తించే విధానం మరొక పక్క ఉంటుంది. ఇవన్నీ ఈ సమూహం అంతా చేరి ప్రవృత్తి అంటారు. వీటితో సంబంధం పడిపోవటాన్ని ప్రవృత్తి మార్గము అన్నారు. కాబట్టి ఈ మనసు అనేటువంటి యొక్క వృత్తిలో, మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి ప్రవృత్తి విధానాన్ని నివృత్తి చేయాలంటే, నివృత్తి మార్గంలో దాన్ని పయనింపజేయాలంటే అయ్యా నువ్వు హంసతో సంబంధం పడ్డావు అంటే దాంట్లో ఆ వృత్తులు ఉండవు అన్నారు. అది నివృత్తి మార్గం కింద వస్తుంది. కాబట్టి ధ్యానపరంగా గురువులు వారు చెప్పేటువంటి విధానం మాత్రం హంసతో అనుసంధానం పొందింపజేయటం ధ్యానం యొక్క మూల
ఆవశ్యకత. చాలామంది మీకు ఈనాడు ఆ యోగా అనే ప్రక్రియ రూపకంగా ఈ హంస అనేటువంటి యొక్క వస్తువును ఆశ్రయించి ధ్యానం చేయించే విధానాలు చాలా యోగా సంబంధాలు ఈనాడు మనకు కనబడతా ఉన్నాయి. ఎవరైనా ఆశ్రయించాల్సిన అది ఒక్క వస్తువు ఇంకో వస్తువు లేవేక మనలో. మనస్సు నివృత్తి చేయాలని చెప్పన్నట్లయితే ఆ ఒక్క వస్తువు తప్ప నీకు మరొక వస్తువు దానికి ఆలంబనంగా లేదేక. ఒకవేళ ఆలంబనంగా ఉందని చెప్పనంటే జపం చేయాల్సి వస్తుంది. ఒక మంత్రాన్ని జపం చేస్తే వీటి నుంచి దాన్ని తప్పించవచ్చు. అట్లా జపం యొక్క అంశంలో ప్రవేశిస్తే దాన్ని జపం అన్నా తప్ప దాన్ని ధ్యానం అని చెప్పి అనరు. ఉత్తమస్తవాత్ ఉచ్యమందత చిత్తజం జప ధ్యానముత్తమం అని రమణుడు తన ఉపదేశారంలో చెప్తారు. ఉత్తమస్తవాత్ ఉచ్యమందత చిత్తజం జప. చిత్తజం ఆ చిత్తంలో కలిగేటువంటి యొక్క జపం కంటే ధ్యానం ఉత్తమం అని చెప్పని అంటాడు. ధ్యానేన ఆత్మని పశ్యంతి 13వ అధ్యాయం. కాబట్టి ధ్యానం అనేటువంటి విషయం ఏంటంటే ధ్యానం నిర్విషయ మనః స్కందోపనిషత్తు. మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉంచడం ధ్యానం అని చెప్పి ఉంటుంది స్కందోపనిషత్తు. ఏ సంకల్పము ఏటి యొక్క విషయాల యొక్క సంబంధం లేకుండా చేయాలని చెప్పి అన్నట్లయితే దానికి హంసతో అనుసంధానం పొందిబజేయటమే ప్రత్యామ్నాయ మార్గం ఒకటన్నమాట. మనస్సు ఎప్పుడూ కూడా మనకు అధీనముగా ప్రశాంతముగా నిర్మలముగా నిశ్చలముగా కాగలిగి ఆ మనస్సు అంతర్ముఖమై లోన ఉన్నటువంటి ఆత్మతో అనుసంధానం పొందటం అనేటువంటి యొక్క విషయం వచ్చినప్పుడు ఆ శ్వాసతోనే మహాత్ములు చెప్పేటువంటి మాట. అటు బ్రహ్మంగారు కానీ వేమన యోగి కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులలో కానీ అన్నిటిలో మీకు ఇదే విషయం వస్తుంది. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మ యోగాధికం ఏన దేవం మత్వాధీర హర్షశోకం జహాతి అంటాడు కఠోపనిషత్తులో. తం దుర్దర్శం అది తెలియబడేది కదా అన్నాడు. దుర్దర్శం గూఢం చాలా నిగూఢంగా ఉందని చెప్పని అంటాడు. గూఢం తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం పంచకోశాలకు లోపల ఎక్కడో ఉందంటాడు. గుహాహితం గహ్వరం పోవాలంటే పెద్ద సంకులం యుద్ధం. ధ్యానంలో కూర్చుంటే యుద్ధమేగా సంకల్పాలతో. గహ్వరం అన్నాడు. గహ్వరేష్టం పురాణం. అలాగా ఉన్నటువంటి యొక్క వస్తువుని అధ్యాత్మయోగాధికం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి. అధ్యాత్మయోగాధికం ఒక అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగము ద్వారానే మత్వా తెలుసుకుని, అంటే మనసు అనేది అంతర్ముఖం చేసి హంస యొక్క మార్గంలో పయనించడమే అధ్యాత్మ యోగాధికం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి. అట్టి ధీరుడు ఆత్మ యొక్క తత్వానుభవాన్ని పొంది ఈ దుఃఖాల నుంచి బయటపడుతూ ఉన్నాడు, శాశ్వత ఆనందాన్ని పొందుతూ ఉన్నాడని చెప్పి మీకు కఠోపనిషత్తులో చాలా ఉపనిషత్తుల్లో మంత్రాలు మన సాధనా సంబంధ అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మరి చెప్పేటువంటి విషయం ఏంటంటే మనస్సు అనేటువంటి యొక్క వస్తువును కేవలం హంసతో అనుసంధానం పొందింపజేయటం. అయితే హంసతో అనుసంధానం పొందింపజేసినప్పుడు ఏమవుతుందంటే మన మనస్సులో చాలా కాలంగా ఆలోచనలు చేయటం అనే ఒక అభ్యాసం అయిపోయింది. మనస్సులో ఆలోచనలు చేయటం అనేది ఒక స్వాభావికం, అభ్యాసంగా స్వాభావికమైంది. మనస్సులో ఆలోచన లేకుండా మీరు పగటిపూట ఏ సమయంలో ఉంటారు? ఏమన్నా దాని గురించి ఆలోచన ఉంది? అసలు నిద్ర అంటలా జాగ్రత్త విషయం మాట్లాడతాను. నిద్ర కూడా మాట్లాడతాలి, అవసరం విషయం వచ్చింది కాబట్టి. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి యొక్క మనసు అనేటువంటి యొక్క వస్తువుని ఆలోచన లేకుండా దాన్ని కాసేపు ఉంచాలి అన్నటువంటి యొక్క భావం కలుగుతుందా మనకేమన్నా రోజు మొత్తం మీద? దాని జోలికి పోవటమే మనం ఎప్పుడు కూడా. కాబట్టి ఈ మనసు అనే దాంట్లో కలిగేటువంటి యొక్క ఒక ప్రవాహం మనం దాంట్లో అనుస్యూతంగా దాన్ని బయటకు అది పోతూ ఉంది. మనం ఏనాడు దాన్ని పట్టించుకుందో లేదు, మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఏనాడైతే గురువు ద్వారా బ్రహ్మ విద్య విని ఆత్మజ్ఞానం పొందాలి అన్నటువంటి యొక్క భావాలకు వచ్చిన పూట ఆ గురువు చెప్పినటువంటి సాధనా అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కూడా ప్రయత్నం చేస్తున్నామే కానీ ఆ భావాలు
విననటువంటి యొక్క వ్యక్తి దాని జోలికి పోయేది ఉండదు. కాబట్టి యథేచ్ఛగా నిరాటంకంగా మనసు అనేది తన ఇష్టం వచ్చిన ఆలోచనలు చేసుకునేటువంటి యొక్క విధానం దాంట్లో స్వాభావికమైపోయింది. కాబట్టి ఈనాడు గురువుగారు వచ్చి అయ్యా నువ్వు ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, 4 మాటలు చెప్పి స్వామిగారు సాధనా సంబంధ అంశం చెప్పినప్పుడు నువ్వు ఆయన మాటల మీద ఒక గురి, ఒక నమ్మకం పెట్టుకుని ఆ పూట ఆలోచనల నుంచి విడదీసే ప్రయత్నం ఆ పూట ఆరంభం చేశావు. ఇంతకాలంగా దానికి ఆటంకం లేదు కదా, ఆలోచన చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ పూట నువ్వు ఆరంభం చేశావు కాబట్టి దాన్ని హంసతో అనుసంధానం పెట్టడం అని చెప్పనంటే నీకు సాధ్యమయ్యే పనిగా లేకుండా పోయింది. కారణం ఏంటి? ఎంతో కాలంగా అభ్యాసం అయి ఉన్నటువంటి ప్రక్రియ అది. ఈ పూట నేను వచ్చేసాను నువ్వు ఆగమని చెప్పానంటే అది ఆగుతుందా? ఆగదు. ఈనాడు ధ్యానం చేసేటువంటి వాళ్ళల్లో చాలామంది ఈ యొక్క మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క సంబంధ ఆలోచనలు ఏ ప్రక్రియ ఉన్నదో దాంతో వాళ్ళు ధ్యాన పరులు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ధ్యానంలో కూర్చుంటే యుద్ధం ఆరంభం అవుతుంది మనస్సుతో. ఇంకెక్కువ వస్తాయి. అప్పుడు కూర్చోక ముందు కంటే కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. అంతకుముందు బుర్ర బాదుకున్న జ్ఞాపకం రాని కూడా అప్పుడు తన్నుకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనసు అనే వస్తువులో ఆలోచనలు అనబడేటువంటివి, మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఆలోచనలు అనేటువంటివి దాంట్లో స్వాభావిక ప్రవృత్తి అయిపోయింది. అదే వ్యవహారంలో ఉన్నామనుకోండి, మనం ఆ యొక్క ఆలోచన విధానాన్ని వాడుకుంటాం వ్యవహారంలో. ఇంకా కూడా మనం ఆలోచన అనేటువంటి దానికి బాగా పొదుని పెడతాం, సాన పెడతాం. వాడికి మనం చెప్తారు మన వాళ్ళకు బాగా ఆలోచించుకుని మా పని చేయి, విచారించుకున్నావు, బాగా బాగా ఆలోచించావా, పని చేయబోతా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటారు. అనగా ఆలోచనలు ఒకసారి 2 సార్లు బాగా విచారించుకుని ఆలోచించి మనం వ్యవహారం చేసుకుంటూ ఉంటాం. కనుక ఆలోచనలు అనేటువంటివి నీకు వ్యవహారానికి ఉపయోగపడతాయి. కానీ పారమార్థికంలో అవి వద్దు అన్నాడు. సర్వ సంకల్ప సన్యాసి యోగ ఆరూఢ 6వ అధ్యాయం. సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. నువ్వు ఊర్ధ్వ ప్రయాణం చేయాలంటే, నివృత్తి మార్గంలో పోవాలంటే సర్వసంకల్ప సన్యాసి. దుస్సంకల్ప సన్యాసి అని పేరు పెట్టల, సర్వసంకల్ప. ఏమి సుసంకల్పాలు పెట్టుకుంటాను, దుస్సంకల్పాలు తీసేస్తాను అని చెప్పానంటే అనే ఉన్నాడు. అది కాదయ్యా, సర్వసంకల్ప సన్యాసి. సంకల్పం అనేది బంధం అని అన్నప్పుడు సుసంకల్పమైన బంధమే, దుస్సంకల్పమైన బంధమే. దానికి అర్థమే సంకల్పమే బంధం అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏ సంకల్పము లేకుండా ఉంచటం, మీకు ఈ మాటల గీత 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అని చెప్పేస్తాడు. నహి సన్యస్త సంకల్ప యోగి నభవతి కశ్చన. నహి అసన్యస్త సంకల్ప. అసన్యస్త సంకల్ప, సంకల్ప త్యాగం చేగిపోయావా యోగి నభవతి, నువ్వు యోగివి కావు అని చెప్పేసేసాడు. మీ గీతలో పోతే ఆలోచన రహితముగా కూర్చోవాలని చెప్పని మీకు గీత చెప్పేటువంటి మాట. ఆలోచన రహితముగా చేయాలంటే నీకు ఆలంబనం కావాలి. ఒకటి మనస్సుని ఆలోచన రహితంగా చేయాలంటే ఒక ఆలంబనం కావాలి. కానీ సాధనా సంబంధ అభ్యాసం బాగా అలవాటై ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నదే, వాళ్ళకి ఏ ఆలంబనం అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గమనికలో ఉంటారు, తన ఉనికిలో ఉంటారు. ఆ ధ్యానం అనేది పూర్తిగా వాళ్ళకి స్వాధీనమైనప్పుడు ఇక వాళ్ళకి ఆలోచన అనేటువంటిది ఏంటంటే వాళ్ళకి ఏదన్నా అవసరం పడితే ఆలోచన చేసుకుంటారే కానీ దానికై అదిగా ఆలోచన చేసే విధానం వాళ్ళకి రాదు. ఆ ధ్యాన సంబంధముగా బాగా వృద్ధి చెంది దాంట్లో వాళ్ళు పరిపూర్తి పొంది ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక మాట చెప్పాల్సి వస్తే, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానము, నిత్య జీవితంలో ధ్యానానుసంధానము, నిత్య జీవితంలో జపానుసంధానము, నిత్య జీవితంలో ఆలోచనానుసంధానము. విన్నారేమన్నా? నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం, నిత్య జీవితంలో ధ్యానానుసంధానం, నిత్య జీవితంలో జపానుసంధానం,
నిత్య జీవితంలో ఆలోచనానుసంధానం. ఏ కోవలో చేరున్నాం? నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం ఉంటుంది. తత్వవేత్తలు ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి, ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మదిసొక్కి వెలుపల మరచువాడు అని శుకమహర్షుల వారి విషయం వచ్చినప్పుడు ఆ మాట చెబుతారు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి, వాళ్ళకు బ్రాహ్మీ సంబంధ అనుభవం నిరంతరంగా ఉంటుంది. తత్వం యొక్క అవలోకనం చేస్తూ ఉంటారు. విద్యావని సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వభాకేశ పండితా సమదర్శన. సమ అంటే బ్రహ్మం, నిర్దోషమి సమం బ్రహ్మ. ఆ బ్రహ్మము యొక్క విధానంలో బ్రాహ్మీ సంబంధ భావంతోనే వాళ్ళు నిరంతరంగా ఉంటారు. కాబట్టి బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అట్లా బ్రహ్మావలోకనం చేసేటువంటి విధానం అది తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, మలయాళ స్వాములు, వివేకానంద, రామతీర్థ ఆ కోవ ఉన్నది ఒకటి. నిరంతరముగా వాళ్ళకేంటంటే ఆ యొక్క ఉనికిలో ఆ బ్రాహ్మీ సంబంధ స్థితిలోనే ఉండిపోవటం లాంటి విధానం ఉంటుంది అని చెప్పని. ఎట్లా ఉంటుంది అంటే మనకి ఎట్లా ఆడకపోతే అర్థమయ్యేది. అది వాళ్ళకి అది తత్వవేత్తల యొక్క సంబంధ విధానం కాబట్టి అలా చెప్పారు. రెండవది నిత్య జీవితంలో ధ్యానానుసంధానం. ఎప్పుడూ కూడా వాళ్ళు ధ్యానంతోనే ఉంటారు. ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టం సదా అశుషి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. గీత 8వ అధ్యాయం. నిరంతరంగా ఉన్నారు, వాడు చేసేవాళ్ళు ఉన్నారు. మనకు లేకపోవచ్చు, అంతేగాని మనకు లేకపోవడం కారణంగా వాళ్ళకు కూడా పడుకోవడానికి వీలు లేదు. మనకున్నది ఒకటి ఆల్రెడీ నిత్య జీవితంలో సంకల్పానుసంధానం. మనకున్న కోవలో మనకున్నది, వాళ్ళకున్న కోవలో వాళ్ళకుంటుంది అంటాడు వాడు. కాబట్టి అంత మాత్రంతో లేకుండా పోవడం కాదుగా. కాబట్టి ఏంటంటే నిత్య జీవితంలో ధ్యానానుసంధానం. వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ ధ్యానంలోనే వాళ్ళు తన ఉనికిలో ఉంటారు. తన యొక్క అధ్యయనంలో మనస్సు ఉంటుంది, అక్కడ ఆగిపోయి ఉంటుంది. దాంతో వాళ్ళు ధ్యానం బాగా చేస్తారు. మనలాగా వాళ్ళు కుస్తీ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూర్చుంటే ధ్యానం వాళ్ళకి ఎమ్మటే వచ్చేస్తుంది, తన్మయత్వం వచ్చేస్తుంది. అంతర్ముఖులై ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందే విధానంగా ఉంటుంది. అది అభ్యాస బలము అన్నారు. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యనశ గృహ్యతే. చెప్పిన స్వామి అదే మాట. నా వల్ల కావట్లే అని చెప్పి అన్నాడు. నీ వల్ల కాకపోవటం ఏమి ఉండదు. అసంశయం మహాబాహో. సంకల్పాలు చేయటం సహజం. అది మరి ఎట్లా అని చెప్పారంటే ప్రత్యామ్నాయ మార్గం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యనశ గృహ్యతే. మీకు ఇదే మాటలు పతంజలి శాస్త్రంలో కూడా అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధ అంటాడు పతంజలి. చతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత దృఢభూమి పతంజలి. అందుచేత నిత్య జీవితంలో ధ్యానానుసంధానము అన్నారు. అది ధ్యానం బాగా అలవాటై ఉన్నటువంటి వాళ్ళల్లో ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ ధ్యాన స్థితి వాళ్ళ యందు చక్కగా ఉంటుంది. రెండవది నిత్య జీవితంలో జపానుసంధానం. కొంతమంది జపం ఎప్పుడు చేస్తూ ఉంటారు. మనస్సులో ఆ జపం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఈ వ్యవహారం వచ్చిందా, మాట్లాడారా, అయిపోయింది. మాటలు అయిపోయాయంటే జపంలోకి వెళ్ళిపోతారు. ఉన్నారు వాళ్ళు. నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, వచ్చేస్తుంది. కొద్ది కాలం చేస్తే మనస్సులో ఏదో ఒక మంత్రం. ఆ స్టేజ్కి పోవాలంటే ఈ 3 దోషాలు, మలము, విక్షేపము, ఆవరణం, ఈ 3 దోషాల నుండి పోతే కదా శుభ్రం అయితే కదా. ఈ మలంతో అంతా ఉండిపోయింది మా మనసు. అదే కదా ఇప్పుడు చెప్పింది. నిత్య జీవితంలో సంకల్పానుసంధానం ఆల్రెడీ ఉంది. ఈ 3 పోతే ఈ దోషాలు, ఆ దోషాలు ఏమైంది కూడా సామాన్యులకు తెలిసే పరిస్థితి లేదు. ఇంకా నివృత్తి కోసము ఆ దోష నివృత్తి, మళ్ళా నివృత్తి అంతవరకు పోయే పరిస్థితి. అందువల్ల మనసు అనేటువంటి యొక్క వస్తువుల్లో చేరి ఉన్నటువంటి మలదోషం, మల దోషం కారణంగా విక్షేపము, ఆవరణం 2 వస్తాయి. మలదోష కారణంగా విక్షేపము, ఆవరణము. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, తత్రైకాగ్రం మనఃకృత్వ, మనస్సును ఏకాగ్రంగా ఉంచే ఉద్దేశంతో కూర్చుంటా. కాసేపు అయ్యిందా అంటే మనం నిద్రలోనన్నా ఉంటాం, సంకల్పాలలోనన్నా గమనించామనుకోండి, ఆడ ఉండదేక. నిద్రలోనన్నా ఉంటుంది, సంకల్పాలలోన పోయి మునిగి ఉంటుంది. మనం కోరింది ఒకటి,
వద్దనుకున్నా వచ్చేవి 2. ఒకటి కోరుకుంటే అది ఎడిపోతుంది అర్థం కావట్లేదు. 2 వచ్చి కూర్చుంటున్నాయి. విక్షేపము, ఆవరణము. విక్షేపం అంటే ఆలోచనలు, ఆవరణం అంటే నిద్ర అన్నా వస్తుంది, ఆలోచనలన్నా వస్తాయి. కారణం ఏంటంటే మన మనస్సులో రాజసిక సంబంధమై ఉన్న సంస్కారాలు అధిక శాతంలో ఉన్నాయి. తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారాలు అధిక శాతంలో ఉన్నాయి. మనం జీవించే జీవన విధానం ఒకటి ఉన్నది కదా. మనం జీవించే జీవితము సాత్విక సంబంధ జీవితాన్ని ఎక్కువ శాతంగా జీవిస్తూ ఉన్నామా, రాజసిక సంబంధమై ఉన్నటువంటి జీవితాన్ని ఎక్కువ శాతంగా జీవిస్తూ ఉన్నామా, తామసిక సంబంధమై ఉన్న జీవితాన్ని ఎక్కువ శాతంగా జీవిస్తూ ఉన్నామా? ఎక్కువ శాతం ఏ జీవితం జీవిస్తాం? సాత్విక సంబంధ జీవన విధానం కంటే ఈ వ్యవహార సంబంధం ఎక్కువగా పెట్టుకున్నాం కాబట్టి రాజసిక తామసికాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే జీవితం కొనసాగుతూ ఉన్నది. మన ఆహార వ్యవహార విహారాలు, ఆహారం కానీ విహారం కానీ వ్యవహారం కానీ మనం చూసేవి కానీ మనం వినేవి కానీ మొత్తం కూడా రాజసిక తామసిక సంబంధ కోవల్లోనే చేరి ఉన్నటువంటి యొక్క వాటిని ఆహ్వానం చేస్తున్నాం లోపలికి. సాత్విక సంబంధమై ఉన్నటువంటి భాగానికంటే ఆహారం విహారం వ్యవహారం వినేవి కానీ తినేవి కానీ చూసేవి కానీ ఎక్కువ శాతం రాజసిక తామసిక సంబంధ సంస్కారాన్ని పెంచేటువంటి యొక్క వాటి ఎందు ఎక్కువ మన జీవన విధానం కొనసాగుతుంది. కాబట్టి మనకు అట్టి సంస్కారమే ఎక్కువ మనసులో ప్రవేశిస్తూ ఉన్నది. ప్రవేశించినప్పుడు ఏం చేస్తుంది? దాన్ని మలదోషం అని చెప్పి పేరు పెట్టుకున్నాం. ఈ రాజసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారములు అధిక శాతంలో ఉన్నప్పుడు ఆలోచన పరంపరలు ఎక్కువగా ఉంటాయి. తామసిక సంబంధమై ఉన్న సంస్కారం బలీయంగా ఉన్నప్పుడు నిద్రా భాగాన్ని ఎక్కువగా వైపుకి తీసుకుపోతూ ఉంటాయి. అందువల్ల ధ్యానం చేసే వాళ్ళల్లో చాలామందిలో ధ్యానం బాగా చేస్తున్నామని చెప్పి అడిగితే నేను ధ్యానం చేస్తున్నా కానీ అన్నప్పుడు ఆలోచనలు బాగా వస్తున్నాయేనో లేదా నిద్రపోతున్నానేనో ఎక్కువ మాటలే వస్తాయన్నమాట. కాబట్టి ఎవరి మనస్సు అయితే సాధన వల్ల నిరంతరంగా సాధన చేయాలి, ఇది గీత చెప్పేటువంటి యొక్క మాట. శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహ్యతయ, గీతారో అధ్యాయం. ఒక్కసారిగా నువ్వు చేయలేకపోవచ్చు, కానీ సాధన మాత్రం వదలమాక అంటాడు. శనై మెల్లమెల్లగా చేస్తూ ఉండు. అట్లా చేస్తూ ఉన్నట్లయితే నీ మనస్సులో చేరి ఉన్నటువంటి యొక్క సంస్కారాలు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ మనస్సు అభ్యాస బలము చేత సాధనా బలము చేత ఆ మనస్సులో ఉన్నటువంటి సంస్కారములు అంతరించినప్పుడు ఆ మనస్సు ఏమవుతుందంటే నీకు అధీనం అవుతుంది. సాధనలో నిలకడగా ఉండే విధానం వస్తుంది. అంటే ముందెత్తులో రాకపోవచ్చు, చేయగా వస్తుంది. ప్రశాంత మనసంహేనం, ప్రశాంత మనసంహేనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ఉపైతి శాంత రజసం, రజస్సు శాంతించాలి. మన మనస్సులో ప్రవేశించి ఉన్నటువంటి యొక్క రజోగుణ సంబంధ సంస్కారములు శాంతిస్తే ఉపశమిస్తే అప్పుడు సాత్వికం ఏర్పడుతుంది. కాబట్టి మనస్సులో బాగా దాన్ని బట్టి ధ్యానంలో బాగా ఉండే విధానం ఏర్పడుతుంది. చక్కగా ధ్యానం వస్తుంది, దాంట్లో లోపమే లేదు. అయితే మనం ఓర్పు పట్టాలక. నేను కూర్చున్నాను, ధ్యానంలో ఉండలేదు మనస్సు, ఇంకేం చేసే లాభమే ఉందిలా కానీ అబ్బా ఎవరో చేసుకుని ధరిస్తారు, మనకి ఈ జన్మకు లేదు అనుకున్నాం అనుకోండి, శాంతం పోతుంది. తినగ వేము తీయనుండు అనగనగరగ అన్నట్లుగా మనకి శాస్త్రంలో చెప్పేటువంటి యొక్క మాట వదలమాక అంటాడు పరమాత్మ గీతల. ప్రయత్నాత్తు యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష. ప్రయత్నాత్తు యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష. మన మనస్సులో పాపదోషం పోయే కొద్దీ శుద్ధం అవుతూ ఉంటుంది. శుద్ధమైనప్పుడు ఆ మనసు నిశ్చలంగా ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి చెయ్యి అని చెప్పిన అన్నాడు. కాబట్టి సాధన చేసే అంశం, ప్రధాన అంశం ఏంటంటే మనస్సుని ఆ శ్వాసను అనుసంధానం చేయటం. ఇది నివృత్తి మార్గం యొక్క విధానం అమ్మ. బ్రహ్మంగార సాహిత్యంలో పోయినా, వేమన సాహిత్యంలో పోయినా, భగవద్గీతలోకి పోయినా, ఉపనిషత్తుల్లోకి పోయినా, ఏ శాస్త్రంలోకి పోయినా అందరు మహాత్ములు చెప్పినటువంటి ఒక సాధన అంశం ఇదే.
ఇంకొక మార్గం కాదు, ఇక్కడ లేదు. ఇక్కడ హంసాసోహం 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 సోహం ఇతి కేలతి పిండాండే భగవాన్. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు కేలతి పిండాండే, ఈ పిండాండంలో కేలతి ఆ హంసగా భగవంతుడు భగవాన్ కేలతి పిండాండి, హంసరూపముగా ఆ భగవంతుడే ఈ పిండాండంలో కీలిస్తూ ఉన్నాడు, చెరిస్తూ ఉన్నాడు. హంసాసోహం హంసాసోహం, ఇదండి మహాత్ముల యొక్క భావం అంతా అదే. ఆ హంసనే మహాత్ములు భగవంతుని యొక్క సాకార ఆకారము అన్నారు. మామూలుగా మనం సాకార ఆకారము అంటే శ్రీమన్నారాయణుని యొక్క విగ్రహారాధన, పరమశివుని యొక్క విగ్రహారాధన, అమ్మవారి యొక్క విగ్రహారాధన, ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహారాధన మనం సాకార పూజగా మనం భావించుకున్నాం. ఆ దేవతా సంబంధ ఆరాధన కలిగి ఉన్నటువంటి యొక్క వాటిల్లో చెప్పినటువంటి సాకార పూజ, అది దేవతలు, విష్ణువు దేవత, శివుడు దేవత, అమ్మవారు దేవత. ఆ దేవతా సంబంధ ఆరాధనలో చెప్పినప్పుడు అది సాకార పూజ. నిర్గుణమై నిర్వికారమై స్వప్రకాశమై ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క వస్తువు యొక్క సాకార ఆకారముగా హంస అన్నారు. మూర్తుల యొక్క సాకార ఆకారములు మనం పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉన్నాం. దేవతా సంబంధ ఆరాధన విషయం వచ్చినప్పుడు అది నీకు సాకార సంబంధ ఆరాధన అక్కడ అవుతుంది. ఇక్కడ చెప్పింది ఏమిటి? నిర్గుణమై నిర్వికారమై స్వప్రకాశమై చేతనాత్మికమై ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క సాకారాంశం ఏమిటి అంటే శ్వాస అన్నారు. అందుకే మీకు శాంతి మంత్రంలో కూడా వాయువో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ఓ వాయువ నువ్వు సాక్షాత్ బ్రహ్మము అంటాడు శాంతి మంత్రంలో. అట్లా దైవ రూపాల కంటే సాకారం కంటే మీకు ఇంకో మాట చెబుతా, అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి. శివపురాణంలో శివుని గురించిన అంశమే ఉంటుంది, విష్ణు పురాణంలో విష్ణువు యొక్క అంశమే ఉంటుంది, అమ్మవారి దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క విషయమే ఉంటుంది. అవన్నీ కూడా పురాణ పురుషులు, పురాణాలలో చెప్పబడ్డటువంటి దేవతామూర్తులు. భగవద్గీత ఉపనిషత్తులలో ఉండేదేమిటి? బ్రహ్మం. మీకు బ్రహ్మం గురించి బోధించేది భగవద్గీత, ఉపనిషత్తులు. అవి పురాణాలు కావు. మనసును నింపేదానికి నిర్గుణాకారానికంటే సహకారంలోనే పూజిస్తే మనసు త్వరగా నిలబడుతుంది. ఆ పాయింట్కి వస్తాను. అమ్మగారి పాయింట్ అదే, అమ్మగారి పాయింట్ అదే. ఆ పాయింట్కి వస్తున్నాను, ఆ పాయింట్ చెబుతా. మనకు శాస్త్రపరంగా మనం పోయినప్పుడు చెప్పే అంశాలు కొన్ని ఉంటాయి. మేము ఆ యొక్క స్థితిలోకి పోలేకపోతున్నాం అనేటువంటి మన బలహీనతను బట్టి వాళ్ళు చెప్పే అంశాలు కొన్ని ఉంటాయి. దాంట్లోకి వెళ్తే మనకు శాస్త్రం పక్కాగా చెప్పేసిందండి, నువ్వు పోగలుగుతావా పోలేవా అనేది నీ యొక్క విధానం బట్టి ఉంటుంది. పోయేవాడు వెళ్ళిపోతున్నాడు, పోలేని వాళ్ళు మెల్లగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నావు అంటే సాకార అంశం మాట వచ్చింది కాబట్టి మనం పురాణ పురుషులు ఎవరైతే ఉన్నారో, పురాణములు వేరు, ఉపనిషత్తులు వేరు. ఉపనిషత్తులు అంటే వేదంలో ఉన్న భాగాలు, పురాణాలు అంటే 18 పురాణాలు. అవి ఉపనిషత్తుల్లో వేదాలలో చేరినటువంటివి కావు. తర్వాత కాలంలో వ్యాసుడు రచించాడు పురాణాలు. ముందున్నదేమిటి? వేదాలు. ఆ వేదాలలోని ఉత్తర భాగమే ఉపనిషత్తులు. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్యాది అన్నీ కూడా ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల ప్రతిపాదితమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మము యొక్క విషయం చెప్పినప్పుడు నిర్వికారమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమునకు సాకారముగా చెప్పినప్పుడు హంస అన్నారు. పురాణ పురుషుల యొక్క ఆ మూర్తుల యొక్క ఆకారంగా సాకారాంశంగా చెప్పినప్పుడు మనం ఆరాధనలో ఇంట్లో చేసుకుంటూ ఉన్నాం. అది ఆరాధనలో వద్దని చెప్పని శాస్త్రం చెప్పడం లేదు, ఆరాధనలో చేయమని చెప్పి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఉపాసన వల్ల దేవతానుగ్రహం సంపాదించుకుంటాం. ఆ దేవతానుగ్రహం వల్ల మనకున్న బాధలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ మనం పోగొట్టుకుని సుఖ జీవనానికి వచ్చే అవకాశం ఉంటుంది. అవి మోక్షానికి హేతువుగా చెప్పాల. నా కర్మన నా ప్రజయ నా ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు.
మోక్ష విషయం వచ్చినప్పుడు ఆ మొత్తం పక్కన పెట్టేయాల్సింది. నకర్మణ చెప్పేశాడు శాస్త్రాల్లో. కాబట్టి ఇక్కడ భగవంతుని యొక్క ఇక్కడ ఉందాం మనం, భగవంతుడు అంటే బ్రహ్మము. అట్టి బ్రహ్మము యొక్క సాకార స్వరూపం ఏంటని చెప్పనే మాటగా వాళ్ళు హంస అన్నారు. హంసతో ఉండటమే సాకార పూజ. అది పలుమార్లు చేస్తే వస్తుందమ్మా, అదే రాకుండా ఏమి ఉండదు. మనం చేయాలంతే. 4 పూటలు చేస్తే రాదు, కొద్ది కాలం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ ప్రకారం ప్రధానముగా చెప్పేటువంటి యొక్క మాటలలో ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో అనుసంధానం చేసే విధానాలలో ఉన్నప్పుడు ఎవరి మనస్సు అయితే సాత్వికముతో సంబంధం పడి ఉంటుందో, సాత్విక గుణము పుణ్య సంస్కారము ఉన్నటువంటి యొక్క మనస్సు గలవారు ఎమ్మటే ఆ సాధనలో వాళ్ళు ఏ సమస్య లేకుండా వెళ్ళిపోతారు. అయితే మనస్సులో రాజసిక తామసిక సంబంధ సంస్కారములు బాగా బలపడి ఉన్నటువంటి యొక్క వాళ్ళ విషయంలోనే కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతూ ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు ఈ విధంగా శ్వాసను గమనించడంలో నువ్వు విఫలం అవుతున్నావు కాబట్టి ఆ బయటకు వచ్చేటువంటి యొక్క శ్వాసతో సో అని, లోనికి పోయేటువంటి యొక్క శ్వాసతో హమ్ అని చెప్పని ఇట్లా అనుకుంటూ ఉన్నట్లయితే హార్డ్ వర్క్ ఏర్పడుతుంది. అంటే అక్కడ ఉండాల్సి వస్తుందిగా చెప్పాలి కదా. కేవలం గమనించే విధానంలో ఉండటం వేరు, అక్కడ ఉండి ఆ యొక్క మంత్రం కూడా జోడించి అనాలి. కాబట్టి అక్కడ నువ్వు ఉంటేనే అంటం జరుగుతుందన్నమాట. అందుకోసంగా సోహం 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 అని చెప్పని ఆ విధానంగా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలుగా చెప్పుకొచ్చారు. కళ్ళు మూస్తే ఏవో సంకల్పాలు వస్తున్నాయని చెప్పని అన్నారు. ఓ పని చేయి, కళ్ళు తెరిచేసి ఎదురుగా ఏదన్నా పెట్టుకుని చూడమని చెప్పని. బ్రహ్మకుమారి వాళ్ళు ఉన్నారు, ఏదో భోజ్యోతిరి బిందువు అని చెప్పని దాన్నే చూస్తూ ఉండటం. మరి కొద్దిమంది అయితే తెల్లని గోడ మీద నల్లటి మస గీసి అదే చూస్తూ ఉంటారు. రాత్రి సమయంలో అగరబత్తి వెలిగించి అగరబత్తికి ఉన్నటువంటి ఎరుపుతనాన్ని తదేకంగా చూస్తాం. విగ్రహారాధన ఎందుకు ఏర్పడిందని చెప్పనంటే, ఆ విగ్రహం ఎట్లయితే కదలకుండగా ఉన్నదో ఆ కదలని తనం నిగ్రహత నీ మనస్సు లోపల కూడా రావాలి. విగ్రహం చూసినప్పుడు ఆ నిగ్రహం నీలో మనసులో రావాలనేటువంటి ఒకనొక సాధనా సంబంధ అంశముగా. అన్నింటి యొక్క ఉద్దేశం ఏంటంటే నీ మనసు కాడికే వస్తుంది. ఏది తీసుకున్నా తిరిగి నీ మనసు కాడ రావాల్సింది. ఏదో రూపకంగా నీ మనసు నీకు అధ్యయనంలోకి రాగలిగితే నువ్వు నీ జీవితం సుఖమయంగా జీవిస్తావు. ఎందుకంటే మన యొక్క జీవితం మనసు అనేటువంటి యొక్క వస్తువుతో సంబంధం పడి ఉన్నది. మనసు లేకుండా జీవించే అవకాశం లేదు. మనసు లేకుండా ఉంటే జీవితం అని చెప్పని అంటారా? కోమాలో ఉన్నాడు, బతికే ఉన్నాడు, ప్రాణం ఉన్నది, జీవితం అంటావా? జీవించి ఉన్నాడు, జీవితం అని చెప్పనం. ఎప్పుడు జీవితం అనిపించుకుంటుందంటే ఆ మనస్సు అనే వస్తువుతో ఇంద్రియాల యొక్క సంబంధం పడ్డప్పుడే జీవితం ఆరంభమవుతుంది. కనుక ఏ మనసు అనేటువంటి యొక్క వస్తువుతో సంబంధం పడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో ఆ జీవితం మనకు అందంగా, మనకు సుఖమయంగా, శాంతియుతముగా, మనకు తృప్తిగా ఆ విధంగా ఉండాలని చెప్పినట్లయితే మనసు బాగా ఉండాలి. ఆ మనసును బాగు చేసుకునేటువంటి విధానాలలో ఉన్నదే ప్రధానాంశం సాధన, యోగాభ్యాసం. అది చేసినప్పుడు మనస్సు బాగవుతుంది. కాబట్టి బాగై ఉన్న మనస్సుతో మనం జీవించినట్లయితే మన జీవితం కూడా బాగా ఉంటుంది, శాంతిగా, సుఖంగా, ఆనందంగా ఉంటుంది. అది లేకపోయిందా అంటే ఏవేవో కెలుగుతూ ఉంటుంది, ఏవేవో తవ్వకాలు చేస్తూ ఉంటుంది. ఆ తవ్వే కొద్ది ఏమవుతూ ఉంటాయి, ఏవో బయటపడతా ఉంటాయి. మొత్తం కూడా నిధులు బయటపడితే పర్వాలేదు. ఆ తవ్వకాలు ఏమొస్తూ ఉంటాయంటే గతం అంతా వస్తూ ఉంటుంది. ఆ గతం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎట్లా అయిపోయిందో అట్లా అయిపోయింది అనేటువంటి యొక్క ఆ దుఃఖాలు ఆరంభమవుతూ ఉంటాయి. అందువల్ల మనసు అనేటువంటి యొక్క వస్తువు, ఆ మనసు చేసేటువంటి యొక్క ఏ తవ్వకాలు అయితే ఉన్నాయో ఆ తవ్వకాలు చేయటమే ఆలోచన, అవి లేకుండా చేయటము. ఆ విధంగా చేసినట్లయితే తనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మముతో మనస్సు అనుసంధానాన్ని పొందుతుంది. బ్రహ్మజ్ఞానము, బ్రాహ్మీ సంబంధ అనుభవం కలుగుతుంది. దానివల్ల మోక్షం ఏర్పడుతుంది, అజ్ఞానం అంతరిస్తుంది, స్వరూప జ్ఞానం కలుగుతుంది. దానివల్ల మోక్షాన్ని పొంది ఉండే విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. అది మోక్షం. ఏది బ్రహ్మముతో ఉండటమే మోక్షం. కైలాసం పోవటం మోక్షముగా, వైకుంఠం పోవటం మోక్షముగా,
ఇంకేదో వేరే గోలోకం కానీ వేరే లోకాల కానీ వెళ్ళటం మోక్షముగా మీకు ఉపనిషత్తులు ఎక్కడ రాదు, భగవద్గీతలో ఎక్కడ మీకు కనబడదు. ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ బ్రహ్మసూత్రాలలో కానీ ఎక్కడ మీకు దాని ప్రస్తావనే ఉండదు. మీకు కేవలం బ్రహ్మసూత్రాలలో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో వచ్చేది బ్రహ్మము యొక్క సంబంధ అనుభవము, బ్రాహ్మీ సంబంధ స్థితిని పొందటమే దానికి మోక్షం అని చెప్పారు. దానికి దానికి మార్గం ఏంటంటే హంసతో అనుసంధానం పొందింపజేయటం. ఆ హంసతో ఉండలేకపోవటం అనే అంశం వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఈ సోహం చెప్పి అనుకోమని చెప్పని కానీ, లే ప్రాణములు బంధించి ప్రాణాయామం చేయమని చెప్పని కానీ, లే కళ్ళు తెరిచి ఎదురుగా ఒక దాని ఏదన్నా చూస్తూ అనేది కానీ, ఇవన్నీ ప్రత్యామ్నాయ మార్గాలు. అసలు మూల మార్గం ఏంటంటే 2 కనులు మూసేసి కేవలం శ్వాసన మాత్రమే గమనిస్తూ ఉండటం అనేటువంటి యొక్క ప్రక్రియే సాధన అంశముగా మనం చెప్పటం జరుగుతుంది. అందుచేత మనకి మనస్సులో ఆలోచనలు ఎక్కువగా పుట్టేవిగా ఉండి నిద్ర అలాంటి కమ్మేవిగా ఉన్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు సోహం అని, లోనికి పోతున్నప్పుడు హమ్ అని చెప్పని కూడా అట్లా చేసినట్లయితే ఇదంతా మనస్సు నిలకడగా పెట్టుకోవటానికి గల ప్రత్యామ్నాయ మార్గం.